హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీ స్క్వేర్. ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, జమున గారు, ఎస్వి రంగారావు గారు, సూర్యకాంతం గారు వీళ్ళంతా కలిసి నటించిన క్లాసిక్ మూవీ గుండమ్మ కథ. ఈ సినిమాలో ఓ సీన్లో ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ల గారి మధ్య డైలాగ్స్ ఉండవు. సీన్ మొత్తం కేవలం విజిల్స్తో నడుస్తుంది. రచయిత డివి నరసరాజు గారు ఆ సీన్ మద్రాసులోని ఇంట్లో కూర్చొని రాశారట. ఎన్టీఆర్ గారేమో గుండమ్మ గారి ఇంట్లో పనివాడిగా మారువేషంలో ఉంటాడు. ఓ రోజు ఆ ఇంటికి ఆయన తమ్ముడైన ఏఎన్ఆర్ గారు తన ప్రేయసి జమున గారి కోసం వస్తాడు. ఇంట్లో నా ప్రేయసి ఉందా అని ఎన్టీఆర్ గారిని ఏఎన్ఆర్ గారు అడుగుతారు అని మొదట నరసరాజు గారు రాశారట. అయితే ప్రేయసి బరువైన మాటలాగా అనిపించింది. ఇంట్లో నా పిట్టుందా అని మార్చారట. పిట్ట మరీ చీప్గా అనిపించింది. ఇంట్లో ఆమె జమున ఉందా అని స్ఫూరించేలా ఏఎన్ఆర్ గారు ఈలతో అడిగినట్లు, వెంటనే ఉంది అని ధ్వనించేలా ఎన్టీఆర్ గారు ఈలతోనే సమాధానం చెప్పినట్టు రాసి ఇంటికి ప్రొడక్షన్ కార్ రావడంతో నర్సరాజు గారు ఆ పూటకి సగం సీన్ మాత్రమే రాసి స్క్రిప్ట్ని తీసుకెళ్లి విజయ స్టూడియోలో చక్రపాణి గారికి చూపించారట. వెంటనే చక్రపాణి గారు విజిల్స్తో సంభాషణ బాగుందని, సీన్లోని మిగిలిన భాగాన్ని కూడా విజిల్స్తోనే కొనసాగించమని అన్నారట. నర్సరాజు గారు అలానే రాశారు. హాల్లో జనం అగ్రనట్ల విజిల్స్ను ఆ సీన్ చూసి తెగ ఈలలేశారట. రాసేటప్పుడు రచయితకి సరైన మాట దొరక్క విజిల్స్ను ఆశ్రయిస్తే ఆ సీన్ సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో ఎస్వీఆర్ గారి పాత్రను ప్రేక్షకులు మర్చిపోలేరు. అప్పట్లో గుండమ్మ కథ సినిమా ఒక సంచలనం. వాస్తవానికి గుండమ్మ పేరు మన తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించదు. ఇది కన్నడ పేరు. పాతాళ భైరవి, మిస్సమ్మ, మాయాబజార్ వంటి క్లాసిక్స్ తీసిన విజయ సంస్థ తొలిసారిగా రీమేక్ చేసిన సినిమా గుండమ్మ కథ. కన్నడంలో విఠలాచార్య గారు తీసిన మనే తుంబిద హెన్నో సినిమాకు రీమేక్ ఇది. ఇందులో ఓ ప్రధాన పాత్ర పేరు గుండమ్మ. ఆ పాత్రకు తెలుగులో ఏ పేరు పెట్టాలా అని ఆలోచిస్తూ ఉండగా అదే పేరు ఉంచమని చక్రపాణి గారు సలహా ఇచ్చారట. చివరకు దాన్నే సినిమా పేరుగా కూడా ఖాయం చేశారు. అలా సినిమాలో టాప్ స్టార్లున్న ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పేరుపై టైటిల్ పెట్టడం విశేషం. ఆ ప్రాజెక్ట్ను విజయవాడ చేయడానికి కారణం, సినిమాను మద్రాసులోని నాగిరెడ్డి స్టూడియోలో తీస్తుండగా విఠలాచార్య గారు ఆయన నుంచి కొంత ఆర్థిక సహాయం పొందారు. దానికి కృతజ్ఞతగా రీమేక్ రైట్స్ను నాగిరెడ్డి గారికి ఇచ్చారు విఠలాచార్య గారు. అయితే సినిమా కోసం ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి గారు, జమున గారు, ఎస్వీఆర్ గారు వీళ్ళంతా కూడా డేట్స్ ఇచ్చినా సినిమా మాత్రం మొదలు పెట్టలేదట. కారణం, గుండమ్మ పాత్ర ఎవరు చేయాలి అని. ఓ షూటింగ్లో సూర్యకాంతం గారు మాట తీరు గమనించిన నాగిరెడ్డి గారు గుండమ్మ పాత్రకు ఈమైతేనే కరెక్ట్ అని భావించారు. ఇదే విషయాన్ని ఎన్టీఆర్ గారితో ప్రస్తావిస్తే ఆయన వెంటనే ఓకే అనేశారట. ఈ సినిమాలోని అన్ని పాటలను పింగళి నాగేంద్రరావు గారు రాశారు. ఘంటసాల గారి సంగీతం అందించారు. ప్రతి పాట ఓ క్లాసిక్. ప్రేమయాత్రలకు బృందావనము అనే పాట, ఆ పాట వెనక ఓ చిత్రమైన చర్చ జరిగిందట. చక్రపాణి గారితో రచయిత పింగళి నెక్స్ట్ డ్యూయట్ ఎక్కడ తీస్తున్నారు అని అడగ్గా, ఎక్కడో ఎందుకు, పాటలు దమ్ముంటే విజయ గార్డెన్స్లోనే చాలు, ఊటీ, కాశ్మీర్, కొడైకెనాల్ ఎందుకు అని అన్నారట. ఆయన మాటల్ని దృష్టిలో పెట్టుకొని ప్రేమయాత్రలకు బృందావనము అనే పాట రాశారు పింగళి గారు. హీరోలుగా ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు వీళ్ళిద్దరికీ కూడా ఇది 100వ చిత్రం. అప్పటికీ ఎన్టీఆర్ గారు తెలుగులో రారాజు అలాంటి వ్యక్తి అంజి పాత్ర ఒప్పుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. పైగా తనకు ధీటుగా నటించే ఏఎన్ఆర్ గారు ఈ సినిమాలో స్టైలిష్గా కనిపిస్తారు. ఎన్టీఆర్ గారు మాత్రం సినిమాలో ఎక్కువ భాగం నిక్కర్తో కనిపిస్తారు. పైగా పిండి రుబ్బుతారు. నటనపై ఎన్టీఆర్ గారికి ఉన్న నిబద్ధతకు ఈ సినిమా ఓ చిన్న ఉదాహరణని చెప్పుకోవాలి. ఈ సినిమాను తమిళంలో జమినీ గణేశన్ గారు ఏఎన్ఆర్లతో రీమేక్ చేశారు. అయితే ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు కలిసి నటించినప్పుడల్లా ఓ సమస్య ఉండేదట. స్క్రీన్పై ముందు ఎవరి పేరు వేయాలి అని. గుండమ్మ కథకు అదే సమస్య వచ్చిందట. దీనికి నాగిరెడ్డి గారు ఓ ప్లాన్ ఆలోచించారు. స్క్రీన్పై అసలు పేర్లు వేయకుండా ఫోటోలు చూపించాలని డిసైడ్ అయ్యారు. అలా టైటిల్ తర్వాత ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, సావిత్రి, జమున, ఎస్వీఆర్ ఫోటోలు పడతాయి. ఇలా హీరో పేర్లు కాకుండా ఫోటోలతో టైటిల్స్ వేయడం ఈ సినిమాతోనే మొదలైంది. ఫ్రెండ్స్, మీలో గుండమ్మ కథ సినిమా ఎంతమందికి ఇష్టం? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.